RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. కొమరంభి మాసఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం మదిగూడ అందుగుల గూడ గ్రామస్తులు ఆర్జీఐ లైవ్ న్యూస్ ఛానల్ మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ బెజ్జూర్ మండల పరిధిలోనే మదిగూడ నుండి అందుగుల గూడ రోడ్డుకు మరమ్మతులకై పనులు ప్రారంభించారు. కానీ నాణ్యత లేని మొరం వేస్తున్నారని, కనీసం పాదచారులు వాహనాలు నడిచేటట్లు లేవని, రోడ్డుకు పూర్తిగా బండ మొరం వేస్తూ అధ్వానంగా ఉందని, గతంలో ఉన్న రోడ్డు బాగుండేదని, ఇప్పుడు మొరం వేస్తున్నందున రోడ్డున వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇటు విషయంపై జేఈని చరవాణి ద్వారా వివరణ కోరగా రోడ్డును చూసి కాంట్రాక్టర్ కి తెలియజేస్తానని అన్నారు. కాంట్రాక్టర్ ను వివరణ కోరగా మంచి మొరం వేస్తానని అన్నారు. వివరణ కోరిన పనులు సక్రమంగా చేయడం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్డుకు మంచి మొరం వేయాలని మదిగూడ డబ్బాగూడ గ్రామస్తులు కోరుతున్నారు. బండ్లు కానీ ఇబ్బంది అయితే ఇట్లా పడ్డాం మేము కింద ఏం చేసుడు ఉన్నది. రోడ్ ఎట్లా ఉన్నది? అందులో వరకు ఏమని రోడ్డు పనులు ప్రారంభించారు. నాణ్యత లేని రోడ్డు, మళ్ళీ అందులో మొత్తం బండలు సార్, మొత్తం బండలు ఉన్నాయి. మళ్ళీ ప్లస్ అది పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మొత్తం కింద పడుడు లేసుడే ఉన్నది. ఈవెన్ సైకిల్ పిల్లగాడు కూడా కింద పడతాడు, ఆటో కూడా వస్తాడు. ఆటోలు కానీ దండి తిప్పలు అవుతాయి. ఫస్ట్ రోడ్ మాత్రం మంచిగా ఉండే, కానీ అంతగానే అధ్వానంగా తయారు చేసింది రోడ్డును. పోస్టో లెవెల్, వాళ్ళు చెప్పేటో లెవెల్, అధికారు లెవెల్, జేఈకి కానీ ఏఈకి కానీ వాళ్ళకందరికి, జేఈకి కూడా చెప్పినాక స్పందన లేదు ఎలాంటిది. జేఈ ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు మాకు అర్థమైతే లేదు. కానీ ఈ సమస్యను మాత్రం 4-5 రోజుల్లో మాకు సాల్వ్ కావాలి. చెప్పండి. అధికారులకు చెప్పారా? అధికారులకు ఎలాంటి స్పందన లేదు సార్. ఇంతకుముందు పేపర్లు చూసి ఉంటారు, వాళ్ళు పేపర్లు చూసి ఉంటారు కానీ ఎలాంటి స్పందన లేదు. అధికారులు ఎవరో కానీ వాళ్ళు కొద్దిగా స్పందించి మాకు కొద్దిగా న్యాయం జరిగేటట్టు కూలర్ కానీ ఏదన్నా మంచిగా సెట్ చేస్తేనే మాకు లేవల్ అవుతుంది. లేకపోతే ఈ అధ్వానంగా ఉన్నది సార్. లేకపోతే దీనిపైన మళ్ళీ సన్నము మురుమనే పోపియాలి. ఇది అది మన కాంట్రాక్ట్ లెవెల్ ఉన్నారు కానీ, ఇది పట్టిన లెవెల్లో చేసిన లెవెల్లో కానీ దాని మీద సన్న ముర్రం పోసి కూడా దానివల్ల కొద్దిగా గ్రామస్తులకు గతంలో రోడ్డు మంచిగా ఉండే, గతం రోడ్డు మంచిగా ఉండే సార్. ఇప్పుడు అధ్వానం దానికంటే ఇంకా అధ్వానం అయింది. కనీసం ఎవరు నడిచేటట్టు కూడా లేదు. ఎవరు నడిచేటట్టు లేదు. వచ్చి చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళు. ఇప్పుడు మీకు ఏం కావాలి? న్యాయం అంటే న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం కావాలంటే అధికారులు వచ్చి ఇక్కడ చూడాలి, స్పందించాలి, దాని మీద చర్య తీసుకోవాలి అంతే.